జగన్మోహన్ రెడ్డి గారు మోగోడు అనుకున్నాడు ఏంటి? నానిగారు పవన్ కళ్యాణ్ పదే పదే ప్యాకేజ్ స్టార్ అంటారు. ఆయన సినిమాల్లో చాలా బిజీ. ఏడాదికి కనీసం 2-3 సినిమాలు తీయగలరు. 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. సంవత్సరానికి 3 సినిమాలు చేసినా 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ వదిలిపెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి 150 కోట్లు అంటే అన్ని కోట్ల రూపాయలు చంద్రబాబుకి ఇచ్చే సత్తా ఉందా? ఈ ప్యాకేజ్ తీసుకొనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఏడాదికి 150 కోట్లు తీసుకుంటున్నాడు చంద్రబాబు దగ్గర సినిమాల్లో. మీరు అన్నారు ఇప్పుడు చంద్రబాబు దగ్గర 150 కోట్లు ప్యాకేజ్ స్టార్ అంటే ఏ లెక్క చెప్తున్నారు అంటున్నా. ఏమంటే ఒక్క మాట, మీరైనా నేనైనా లేకపోతే ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి అయినా సరే, మనం ఒక రాజకీయ పార్టీ పెడితే మన సిద్ధాంతాల కోసం, మనం ఏదైతే నమ్మిన ఆశయాల కోసం పనిచేయడం కోసం రాజకీయ పార్టీ పెడతాం. కానీ ఒక రాజకీయ పార్టీ మేలు కోసం, ఒక మనిషి లబ్ధి కోసం రాజకీయాలు చేయడం అనే అప్పుడు ఏం మాట్లాడతారు? ఒక పార్టీ ఇంకో పార్టీకి మద్దతు ఇస్తే మద్దతు ఇచ్చిన వాళ్ళు ప్యాకేజ్ స్టార్లు అయిపోతారు సార్. ఎలా మద్దతు అంటే దేనికి మద్దతు? అంటే ప్యాకేజ్ స్టార్ 2014 సంవత్సరం మీకు అన్నీ చెప్తాను. మీకు 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి బయటకు వచ్చి నేను పార్టీ పెడుతున్నాను, చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, నేను ప్రశ్నిస్తానని చెప్పారు. మంచిది, కొత్త తరహా రాజకీయాలు తీసుకొచ్చాడని మాట్లాడదాం. అదే పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఒక 2 సంవత్సరం గడిచిన తర్వాత ఆయనే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నేను 2012 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా నిర్వహించాలి, నేను పార్టీ పెడతానని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబు నువ్వు పార్టీ పెట్టబాకు, నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు, నువ్వు ఆ పని మాత్రం చేయబాకు, నువ్వు నాకు సపోర్ట్ చేయమని చెప్పాడు కాబట్టే నేను 2012లోనే పార్టీ పెట్టకుండా ఆగాను, 14 వరకు వెయిట్ చేశాను, 14లో చంద్రబాబు గారిని సపోర్ట్ చేశాను, జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి మాత్రమే అని పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంది. అది అయిపోయిన తర్వాత 2018 వరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే ప్రభుత్వాన్ని నడిపారు. 2018 తర్వాత మెల్లగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా చంద్రబాబు నాయుడు గారి కొడుకుని తిడుతూ, చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఒక దొంగని, అవినీతిపరుడని, ఇట్లాంటి గజ దొంగని కొడుకుని చూస్తా కళ్ళు మూసుకుని ఎలా ఊరుకుంటున్నాడు చంద్రబాబు అని ఇట్లా మాట్లాడుతూ పార్టీ సపరేట్గా పార్టీ పెట్టారు. దానికి కారణం ఏంటి? ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలకూడదని చెప్పని మేమందరం కలిసామంటున్నాడో, 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం ఉన్న ఓటంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదు కాబట్టి దాన్ని చీల్చాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే ఆయన విడిగా పోటీ చేశాడు. ఏం జరిగిందని చెప్పని, చంద్రబాబులో ఏం మార్పు వచ్చిందని, ఎన్నికలు అవ్వగానే లేదా భారతీయ జనతా పార్టీలో నిర్ణయాల్లో ఏం మార్పు వచ్చిందని వెంటనే 19 ఎన్నికలు అవ్వగానే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, ఎందుకు నాకు సీట్ లేకపోయినా పర్లేదు, ఒక్క సీటు నాకు లేకపోయినా పర్లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని పడేయటమే నా ప్రధానమైన లక్ష్యం అని చెప్పి మాట్లాడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం మాత్రమే లక్ష్యంగా పనిచేసేటువంటి రాజకీయాలను ఏమంటారో మీరే చెప్పండి.